గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెనంపాడు మండలంలో సోమవారం ప్రధాని మంత్రి చేపట్టిన నమో డ్రోన్ దీదీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 108 మహిళలు ఉచితంగా డ్రోన్ వంటి పరికరాలు పంపిణీ చేశారు. కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్, పలు అధికారులు, రైతులు పాల్గొన్నారు. మరింత మంది గ్రామీణ యువకులకి డ్రోన్లో కూడా శిక్షణ ఇచ్చేదానికి కోరమండల్ ఇంటర్నేషనల్ వారు ఏర్పాటు చేస్తున్నారు. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లాకి ఎన్ని డ్రోన్స్ ఇచ్చారు? గుంటూరు జిల్లాకు ఈరోజు ఈ కార్యక్రమంలో 6 డ్రోన్లు ఇచ్చాము. మన గుంటూరు జిల్లాకి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 108 డ్రోన్లు ఈరోజు ఇవి జరిగినాయి. డ్రోన్లు అన్నీ కూడా మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. 108 డ్రోన్లు కూడా ప్రస్తుతానికి ఇది ఫ్రీగానే ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎట్లా ఇస్తారో తెలియదు, కానీ గవర్నమెంట్ వారు రాబోయే రోజుల్లో 80% సబ్సిడీలో ఇవ్వాలని, అంటే ఫ్రీగా ఇస్తే దాని మీద బాధ్యత ఉండదు, ఎంతో కొంత కట్టించి ఇవ్వాలనేటువంటిది వారి ఉద్దేశం. రైతులు ముందేయించుకోవాలంటే పైసలు ఏమన్నా చెల్లించాలన్నా డ్రోన్లకి? ఎవరిదే అది డ్రైన్లు ఇప్పుడు మీకు చెప్పాం కదా. ఇప్పుడు మేము ట్రైనింగ్కి కానీ వాళ్ళ ప్రయాణపు ఖర్చులకు కానీ డ్రోన్కి కానీ వారి చేతి నుంచి ₹1 ఖర్చు లేదు. ఇప్పుడు రైతులు ఎంచుకోవాలనుకుంటే వారు మరి ట్రైనింగ్కి కొంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. డ్రోన్లని వాళ్ళకి తక్కువ వడ్డీతోటి, వ్యవసాయ ప్రాథమిక రంగం కాబట్టి తక్కువ వడ్డీతోటి వాళ్ళు లోన్లు పొందొచ్చు. అట్లా కాదండి, ఇప్పుడు రైతులు వాళ్ళు తీసుకోవాలి ₹400 ఎకరానికి చొప్పున తీసుకోవాలి. లేకపోతే దానికి బ్యాటరీ ఛార్జింగ్ కానీ దానికి వాళ్ళ రోజంతా ఇప్పుడు ఒక మనిషికి ఆమె కూలికి వెళ్తే ఎంత వస్తుంది, రోజుకి వచ్చుద్ది కదా. ఆమె మరి డ్రోన్ ఆపరేట్ చేసి ఆడ ఉన్నదానికి ఉంటుంది. ₹400 అనేటువంటి తీసుకోవాలి. తీసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. ఫ్రీగా చేస్తే వాళ్ళకి వర్కౌట్ కాదు. అంటే వాళ్ళకి శాలరీస్ అంటే ఏముండదు. దీని మీద వచ్చిన ఖర్చులు పోను మిగిలిందే ఇది. గుంటూరు జిల్లాలో ఎంతమంది అప్లై చేస్తారు? ప్రాంతంలో యువత వ్యవసాయంలో ఉండాలంటే వ్యవసాయాన్ని సులభతరం చేయాలి. దానిలో భాగంగానే కోరమండల్ ఇంటర్నేషనల్ వారు డ్రోన్స్ తీసుకురావటం, మహిళలకి ఈరోజు అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. కోరమండల్ యొక్క ముఖ్య ఉద్దేశం వ్యవసాయంలో ఖర్చులు తగ్గించి రైతు యొక్క ఆదాయాన్ని పెంచే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగా భూసార పరీక్షలు చేయించటం, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రదర్శనా క్షేత్రాలని చేయటం, రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా తప్పకుండా వాడాలని, అచ్చంగా రసాయనిక ఎరువులు వాడినట్లుగానైతే భూమి యొక్క ఆరోగ్యం ఇప్పటికే దెబ్బతినున్నది. భావి తరాల వారికి మంచి భూమిని అందజేయాలంటే ఈ డ్రోన్ల ఉపయోగం ద్వారా వినియోగ సామర్థ్యం పెరిగి వృధా అయ్యేయటం కాకుండా కాలుష్యాన్ని కూడా నియంత్రించ సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మేము ఏ గ్రామానికి వెళ్ళినా 200 మహిళలకే ట్రైనింగ్ ఇచ్చారా, మాకు ఎందుకు ఇవ్వరు అని కూడా వారు అడుగుతున్నారు. ఈ గ్రామీణ ప్రాంతంలో డ్రోన్లు వినియోగించి తక్కువ నీటితోటి సామర్థ్యం పెరిగేటట్టుగా, అంటే మనకు కేవలం 10 లీటర్ల నీటిలో ఒక ఎకరానికి 6 నుంచి 8 నిమిషాల్లో స్ప్రే చేయొచ్చు. పురుగు మందులను స్ప్రే చేయటమే కాకుండా నానో DAP, నానో యూరియాలను కూడా మనం చేసుకోవచ్చు. ఇదే కాకుండా రాబోయే రోజులలో మనం ఈ వరి డైరెక్ట్గా మనం ఏదైతే వెదజల్లుతామో డ్రోన్ల ద్వారా కూడా వెదజల్లేటువంటి ప్రయత్నాలను చేస్తున్నాం. అటు విత్తనాలని, ఇటు ఎరువులని, అటు పురుగు మందులను అన్నిటిని కూడా వ్యవసాయ కూలీలతో సంబంధం లేకుండా డ్రోన్లు వినియోగించి చేసేటువంటి కార్యక్రమంలో కోరమండల్ ఇంటర్నేషనల్ వారు 200 కోట్ల పెట్టుబడిని దక్ష అనేటువంటి డ్రోన్ కంపెనీల్లో కూడా పెట్టడం, ప్రతి నెల 1000 డ్రోన్లు తయారు చేసి భారతదేశ రైతాంగానికి అందజేయాలనేటువంటిది మా సంకల్పం. యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని, అదేవిధంగా ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని మహిళల ద్వారా గ్రామీణులకు అందజేయాలని. మనకు పల్లెటూళ్ళల్లో కూలీల కొరత చాలా ఎక్కువగా ఉన్నది. మెయిన్గా మనం స్ప్రే చేసేటప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, మాగాని పొలాలలో మోకాలు లోతు దిగబడేటప్పుడు స్ప్రే చేయాలంటే కష్టంగా ఉంది. అదేవిధంగా చెరుకు తోటల్లో ఆకులు పెరిగి ఎత్తైనప్పుడు చర్మం కోసుకోవటం, కంది పంటల లాంటి ఎత్తైన పంటల్లో స్ప్రే చేసేటప్పుడు మనుషుల కళ్ళల్లో పడటం, ఇవన్నీ గమనించి
అక్కడక్కడ పురుగు మందుల దుష్ప్రభావం వలన రైతులు హాస్పిటల్ పాలైనటువంటి సంఘటనలు కూడా చూసాం. భారతదేశం మొత్తం మీద నమో డ్రోన్ దీదీ కార్యక్రమం కింద దేశ ప్రధాని 1000 మంది మహిళలకి డ్రోన్లు అందజేయటం, ఆ బాధ్యతని 2 తెలుగు రాష్ట్రాల్లో కోరమండల్ ఇంటర్నేషనల్ మన గ్రోమోర్ కంపెనీకి అప్పచెప్పారు. దీనిలో భాగంగా మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి 200 మంది స్వయం సహాయక బృందాల నుంచి మహిళలను సెలెక్ట్ చేసినటువంటి మహిళలకి దఫాల వారీగా వారికి ట్రైనింగు మన వ్యవసాయ విశ్వవిద్యాలయం లాంఫామ్లోను, అదేవిధంగా నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ రాజేందర్ నగర్లోను మరియు MIT అన్నామలై యూనివర్సిటీ మద్రాసులోను మహిళలందరికీ ఈ డ్రోన్ పైలట్లో శిక్షణ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం వారికి డ్రోన్ సర్టిఫికేట్స్ని కూడా ఈరోజు 108 మందికి మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అభినందనగుంటవాళ్ళపాలెం మన పత్తిపాడు దగ్గర ఉన్నటువంటి గ్రామంలో కార్యక్రమంలో అందజేయడం జరిగింది. మామూలు ఒప్పుకోవాలి, చిన్న బిడ్డలు ఉన్నారు వాళ్ళు ఏడుస్తారని గోరబెట్టారు. అయినా వాళ్ళందరినీ ఒప్పించి వీళ్ళు ఉంటున్నటువంటి డ్రోన్ దీదులు ఈ మహత్తర కార్యక్రమానికి వచ్చి మగవాళ్ళు పైలట్లు కాలేనటువంటి తరుణంలో ఊర్లో కొంతమంది నవ్వారు. వీళ్ళేదో ఎగరేస్తారంటయ్యా, విమానాలు ఎగరేస్తారంటయ్యా అని వాళ్ళు వెళ్ళేటప్పుడు అదే నోట ఇవాళ అనుకుంటున్నారు, అరే మన ఆడబిడ్డలు భలే ఎగరేస్తున్నారయ్యా, మన కళ్ళ ముందే చూస్తున్నామని మన వచ్చిన రైతన్నలు వెనక నుంచి అనుకుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. అమ్మలారా, చెల్లెళ్ళారా, మీరు బాగా కష్టపడి వచ్చారు. మీరు ముందు కూడా జాగ్రత్తగా చేయాలి. ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి బీదరికాన్ని పారద్రోలాలి, మహిళలకు ఆర్థిక శక్తిని ఇవ్వాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు మంచి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. వారికి తోడుగా చేదోడుగా మీ ముద్దు బిడ్డ అయినటువంటి గ్రోమోర్ కంపెనీ, కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ముందుకు వచ్చి మనల్ని 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కర్ణాటక రాష్ట్రంలోనూ 200కు పైగా ఈరోజు డ్రోన్లని మన మహిళలకి ఇస్తున్నాం. దీనికంటే ముందు వీళ్ళందరినీ కూడా మద్రాసు తీసుకెళ్ళి, గుంటూరు లాంగ్ ఫార్మ్ తీసుకెళ్ళి, హైదరాబాద్ తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి, అదే కాకుండా పొలంలో కూడా ప్రాక్టికల్గా ఫీల్డ్లో ట్రైనింగ్ ఇచ్చాం. ఈ ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా ముందు కూడా మీరు దిగేటప్పుడు మీకు అండగా మేము ఉంటామని మన గ్రోమోర్ సెంటర్ల ద్వారా మీకు కావాల్సినటువంటి స్ప్రే చేయడానికి కావాల్సినటువంటి ఏరియాను కూడా మీకు అందజేసేటువంటి ఉద్దేశంలో మేము ఉన్నాం. మరి ఆ వ్యవసాయ డ్రోన్ల వల్ల ఉపయోగం ఏమిటి? పల్లెలలో మందులు కొట్టేటప్పుడు మనం చూస్తున్నాం.